గోవిందరాజస్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది. టీటీడీ విజిలెన్స్ విభాగం దానికి కూడా భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే ఒకడు నిజామాబాద్కి సంబంధించిన ఒక అతను మందు మత్తులో ఏకంగా అది కింద కూడా చాలా పైకి ఉంటుంది గోపురం, బాగా హయ్యెస్ట్గా ఉండేటటువంటిది అనమాట అక్కడ తిరుపతిలో. అలాంటి గోపురం పైకి ఎక్కేసి కలశాల దాకా వెళ్ళిపోయి కేకలు అరుపులు. కింద నుంచి ఏంటయ్యా అంటే మందుకు డబ్బులు అయిపోయినాయి అంటే మందు ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే కానీ దిగను. 3 గంటల పాటు రాత్రి అంతా అతను హడావిడి. వీళ్ళు చివరికి నిచ్చెనలు తెప్పించి ఆ నిచ్చెనలు వేసుకుని పోలీసులు పైకెక్కి వాడిని దించడం. తిరుపతి అట అతని పేరు, నిజామాబాద్ జిల్లా అట. దరిద్రం వల్ల ఏంటంటే అసలు భద్రతా వ్యవస్థ ఏమైపోయింది. వాడు మందు కొట్టిన మత్తులో ఎక్కాడు, బాగానే ఉంది. వాడు ఎక్కాలంటే గబక్కన ఇదేమీ సినిమా కాదు కదా, ఇట్టగా స్పైడర్ మ్యాన్ కాదు కదా, ఇట్ట అనగానే పైకి ఎగిరిపోవడానికి. వాడు తూలుతా పైకి ఎక్కాల. ఆ ఎక్కి అక్కడి నుంచి కేకలేశాడు, వాడిని దించారు. 3 గంటల పాటు సమయం. అది ఎక్కడానికి ఎన్ని గంటలు పట్టి ఉంటుందో. ఏం చేస్తున్నది అప్పుడు వ్యవస్థ? నిద్రపోతుందా? ఇది ఒక ఆస్పెక్ట్. బట్ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటిది ఆడు చేసిన అక్కడ అపచారం. వాడు మద్యం మత్తులు ఆ కలశాల దగ్గర ఏం చేశాడో ఏం బయటికి రాలేదు. ఇప్పుడు ఓవరాల్గా టీటీడీకి సంబంధించి ఇదొక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికో దేవుడికో గోవిందరాజ స్వామికో వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం. ఇది ధర్మకర్తలుగా ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది యొక్క వైఫల్యం, అక్కడ పరువు తీసినటువంటి వ్యవహారం. ఏకాంశ పర్వతం కాదు కదా, ఏంటది? తిరుప్పావే సార్, స్వామి సార్. 4 గంటలకా? ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా? మరి లోపల ఎవరు ఒక ఆయన పైకి ఎక్కున్నాడు, గోపురం పైకి దాడు చూడు అరుస్తున్నాడు లోపల ఓని. తెలియదు, మీరేమో పాపం డ్యూటీకి వచ్చారు. మీరు ఆ ఈ టైంలో తెరవరు కదా చూడు. పంతులకు తెలుస్తారు, స్వామిజీలకు తెలుస్తారు. దూరంగా ఉండండి. ఓ మీరు పోర్టు ఎంప్లాయీసా? ఓ మీరు ఇప్పుడు లోపల డ్యూటీకి వెళ్ళాలా? వాడెవడో లోపల ఉన్నాడు. 9:30. హలో, వాళ్ళ లోపల అరుస్తున్నాడు. గోపురం మీద ఉన్నారు చూసారు, రౌండ్ మార్క్ చేయండి అన్న.
మీలాంటి వాళ్ళు ఉంటే చాలా అడిగి మరి వాడు లోపలికి వెళ్తా అంటే ఏం చేస్తున్నారు నా సెక్యూరిటీ వల్ల లోపలికి వెళ్తా అంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫైర్ వైట్ షర్ట్ అయినా ఏ దేశం నాశనం అయింది సార్ మీ దేశం నాశనం అయిందా ఏ డిపార్ట్మెంట్ కాదు సెక్యూరిటీ డొల్లని నీ పనేమే సెక్యూరిటీ డొల్లని అది చెప్పరు నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి నీ ఓవర్ యాక్షన్ మీడియా మీద చూపించడం ఏంటి నీ ఓవర్ యాక్షన్ నోరు ఉంది కదా అని తిమ్మిరిగా మాట్లాడవద్దు ఏ డిపార్ట్మెంట్ వై నువ్వు ఎక్కిండి పైకి అది చూసుకోవాలి దిగనన్నావంట ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట ఫుల్గా సార్ 90 మంది అడిగిన ఫుల్గా 90 మంది అడిగినావా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా తప్పే అని చెప్పి సార్ తప్పా కదా తప్పు ఒప్పుకున్నట్టే కదా సార్ తప్పు ఒప్పుకున్నట్టే ఆ టెక్కడం కరెక్ట్ కాదు కదా కాదు రే తప్పు ఒప్పుకోవడం కదా ఎక్కువ స్టార్ట్ చేయి ఇలా